అప్పుడప్పుడు సర్కార్ దవాఖాన్లల్లో మందుల కొరత అని వార్తలు వినొస్తుంటే ఎందుకో ఉచ్చిగానే బదనం చేస్తుంటారు కొందరు అని అనుకునేది. కానీ ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు సర్కార్ దవాఖాన్ల మందుల కథ చూసినాక సర్కార్ దవాఖాన్లల్లో మందుల కొరత కండ్లకు గట్టినట్టు కొట్టచ్చినట్టే కానొస్తుంది వల్ల. కావాలంటే చూడుర్రి మీరే. మంచిర్యాల జిల్లా చెన్నూరులున్న కమ్యూనిటీ హెల్త్ కేర్ సర్కార్ దవాఖాన ఇది. సూస్కమురువా చెప్క తిరగా అన్నట్టే ఉందట ఈ దవాఖాన్ల మందుల పరిస్థితి. ఇగో ఈ మనోజ్ అన్నోళ్ళ 4 ఏళ్ల కొడుకు చెంబట్క పెట్టిందని దవాఖానకు తీసుకొచ్చిందట. డాక్టర్ సాబ్ పిల్లగాని చెక్ చేసి 5 తీర్ల మందులు రాసిండట. ఇక కాగితం పట్టుకొని మందుల కోసం పోతే సిటీలున్న మందులు ఏం స్టాక్ లేవు సార్, గీ ఒక్కటి తప్ప అని గీ ఒక్క సీసా చేతిలో పెట్టిరట. నీ కథ సల్లగుండా సరే, సర్కారు దవాఖానలో మందులు దొరికితేనే ఆశ పెట్టుకునే పెద్ద తప్పు. ఒక్కటైతే ఒక్కటే, సచినోని పెళ్లికి వచ్చిందే కట్నం, సర్కారు దవాఖానలో దొరికిందే మా భాగ్యం అనుకొని బయటకు వచ్చి ఆ మందు సీసా చూస్తే ఏముంది, అందులో అసలు మందే లేదట. ఇక ఓపెన్ చేస్తున్నా చూడండి, సీల్డ్ బాటిల్ మెడిసిన్ ఉందా ఇందులో? ఇగో మెడిసిన్ ఉందా, కనబడుతుందా? చూడండి ఒకసారి, కనిపిస్తుందా అండి? గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ లేకపోతే ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి? నీ అన్యాయం పాడైపోను, ఇచ్చిన ఒక్క సీసాలో కూడా మందే లేదట. మరి సీల్ కూడా ఓపెన్ చేయకముందు మంది ఎట్లా మాయమైనట్టు? అర్రే ఇప్పుడు యాదొచ్చింది మనోజన్, నువ్వు ఈ నడమ ఎలుకలన్నీ సర్కార్ దవాఖానలో స్టోర్ రూమ్లలో పెట్టిన మందు గోళీలను మింగి సిరప్లు టానిక్లను జుర్రుక తాగుతున్నాయట. మొన్నగా రిమ్స్ దవాఖానలో కూడా అదే జరిగిందట. అయితే మీ చెన్నూరు ఎలుకలు కూడా సర్కార్ దవాఖానలో మందులు మింగుడు పెడుతున్నట్టే ఉన్నాయి. ఎందుకన్నా మంచిది ఓ 4 ఎలుకల బోన్లు పెట్టి ఉన్న మందులన్న కాపాడురి సార్లు. జర ఇప్పటికన్నా సర్కారు దవాఖానలు గిట్టనే ఉంటాయి అన్న పేరు మార్చే ప్రయత్నం చేయర్రి అని గులుక్కుంటా పోతురట. దవాఖానలు మారిపోయినాయేమని ఆశ పెట్టుకొని వచ్చిన పేద పేషెంట్లంతా. గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్ లేకపోతే ప్రజలకు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి? ఇంత పెద్ద హాస్పిటల్ కాబట్టి మందులు లేవా అండి? కనీసం చిన్న పిల్లలకి మందులు లేకుండా ఉంటే పెద్దవాళ్ళకి ఏమి ఇస్తారండి? గవర్నమెంట్ నుంచి ఫండ్ అంతా ఏడబోతుంది, మెడిసిన్ ఏడబోతుంది, వీళ్ళు అమ్ముకుంటున్నారు బయట ఏమన్నా?